ఖమ్మంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడానికి ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఖమ్మం నుండి మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. ఈరోజు పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మహాత్మా గాంధీ యొక్క విగ్రహం వద్ద పూలమాల వేసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిసిసి పిలుపునిచ్చింది. పిసిసి పిలుపులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో గాంధీ చౌక్ లోని గాంధీ మహాత్ముని విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం తెలిపాయి. అసలు ఈ నిరసన కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశం ఏంటో మాట్లాడడానికి మనతో ఖమ్మం జిల్లా నూతన డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు గాంధీ భవన్ అంటే గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిసిసి పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నారు. అసలు ఈ నిరసన కార్యక్రమం చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి, దీనికి కారణం ఏంటి సార్? భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి మహనీయుడు ఎవరైతే ఉన్నారో మహాత్మా గాంధీ గారు, వారు ఈనాడు ప్రతి భారతీయుడి గుండెల్లో కూడా గూడు కట్టుకోవడం కాకుండా ప్రతి గ్రామంలో కూడా వారి విగ్రహాలకు మనం అందరం కూడా పూజలు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. గాంధీ గారి పేరుతో భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణాలలో ఉన్నటువంటి పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి తినడానికి కూడు లేదని చెప్పి ఆనాడు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి వారిద్దరి నేతృత్వంలో ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదే గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం. అటువంటి గొప్ప పథకానికి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి కూడు దక్కాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆ పథకాన్ని స్థాపించడం జరిగింది. అటువంటి పథకాన్ని ఈ రోజు తీసివేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తూ, అలాగే మోడీ గారు, అమిత్ షా గారు కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితిని మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పసిగట్టాయి. కాబట్టి ఈనాడు ఖర్గే గారు, మా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి గాంధీ విగ్రహాల దగ్గర రోడ్ల మీద వారి బీజేపీ చేసే కుట్రల్ని పసిగట్టి వారికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాయి. ఈ పోరాటం ఉధృతి కాకముందే మళ్ళీ ఉపాధి హామీ పథకానికి గాంధీ గారి పేరు పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే సార్, ఒకవేళ బీజేపీ ప్రభుత్వం కనుక ఈ మహాత్మా గాంధీ పేరుని తొలగించి ఇప్పుడు వేరే వారి పేరు పెట్టారని మీరు నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వాళ్ళ మొండి వైఖరిని ఇదే విధంగా కొనసాగి మళ్ళీ మహాత్మా గాంధీ పేరు పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎటువంటి భవిష్యత్ కార్యాచరణ మీరు పూనుకుంటున్నారు? గాంధీ గారి పేరు పునరుద్ధరించినట్టే మా తదుపరి కార్యాచరణ ఉంటుంది. ఖర్గే గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారు. ఈ భారతదేశంలో ప్రతి వీధిలో గ్రామాన కూడా ప్రజలందరూ బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీకి బుద్ధి ఖచ్చితంగా చెప్తారు. చూశారు కదా, పూర్తిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల సెంటర్లలో పూర్తిగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని తెలుపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తీసేసి బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీని పూర్తిగా అవమానించిందని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఖచ్చితంగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 2005లో యూపీఏ ప్రభుత్వం దీన్ని పేద ప్రజలకు 2 పూటల అన్నం పెట్టేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెడితే ఈ రోజు యూపీఏ ప్రభుత్వం ఇటు ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం దీన్ని నీరుగార్చే విధంగా దీనికి మహాత్మా గాంధీని పేరు తీసేసి ఇతరుల పేరు పెట్టడానికి కూడా కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఈ పేరు ఇంకా మార్చకుండా ఇదే విధంగా కంటిన్యూ చేస్తే మాత్రం భవిష్యత్ కార్యాచరణ కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి కూడా డిసిసి అధ్యక్షులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్ తో రిపోర్టర్ దేవేందర్, మెగా నైన్ టీవీ ఖమ్మం నుంచి.